ఎవరెవరికి చూపించారు? వాళ్ళ దగ్గర నుండి ఏదైనా ఫీడ్‌బ్యాక్ తీసుకొని ఏమైనా కాన్ఫిడెన్స్ ఏమైనా గెయిన్ చేశారా? లేదంటే లేదు, ఫీడ్‌బ్యాక్ అంటే నేను ఓన్లీ ఎంగేజ్‌మెంట్ మ్యాట్రిక్స్ చూడడానికి. అంటే మనకి నాకు ఒక చిన్న అలవాటు ఉందండి. ఏంటంటే సినిమా ఫైనల్‌గా ఎడిట్ టేబుల్‌లో లాక్ చేసిన తర్వాత ఐ బికమ్ ఎన్ ఆడియన్. ఈవెన్ ఎడిట్ చేసేటప్పుడు కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్, ఇంకెవరి సినిమాగానో చూస్తే ఎలా క్రిటికల్గా ఉంటానో అంత క్రిటికల్గా ఎడిట్ చేసుకుంటాను. స్టిల్ అంటే రాసి అయినా స్టిల్ మన కథ చెప్పే ప్రాసెస్లో ఇది కావాలి ఇది కావాలి అనేది మనకు ఎప్పుడు కూడా ఇంజనీర్ ఒకటి పనిచేస్తుంటాడు, స్టోరీ టెల్లింగ్ ఇంజనీర్. ఆర్ వాడి అంటే ఇట్స్ లైక్ ఐ కాల్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంజనీరింగ్ ప్రాసెస్. హౌ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఎమోషన్ ఆర్ ఫ్లోయింగ్ త్రూ అనేది. అది చేసేటప్పుడు I'll be very very impatient in the sense, నాకు లైక్ ఆడియన్స్కి అంత పేషెన్స్ ఉండదు అనిపించినప్పుడు చాలా వరకు నా చుట్టూ ఉన్నోళ్ళు, నా రైటర్ డైరెక్టర్ పార్ట్నర్ కిరణ్ కానీ, ప్రొడ్యూసర్ విజయ్ ఇస్ ఆల్సో డైరెక్టర్ యాక్చువల్లీ, హీ డైరెక్టెడ్ 2 films అండ్ వాళ్ళు నన్ను ఎట్లా లాగేస్తారు, సార్ మీరు ఆపండి సార్ అని చెప్పి. సో అలా లైక్ చాలా క్రిస్ప్గా ఎడిట్ చేసుకున్నాను. ఎడిట్ చేసుకున్న తర్వాత చూపించేటప్పుడు యాక్చువల్లీ నేను ఫైనల్ కట్ అనుకున్న దానికిను ఆ తర్వాత నేను ట్రిమ్ చేసిన దానికను టోటల్గా ఒక 8 minutes ఉంటుంది అవుట్ ఆఫ్ ద 400 minutes. 400 minutesలో నుంచి ఐ థింక్ వీళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి అది కూడా బోత్ సైడ్స్ అంటే వాళ్ళు పోల్చుకునే నాయకుడు, మా నాయకుడికి ఇది కొంచెం ఎక్స్ట్రీమ్. అంటే నేను జనరల్గా కథగానే చూశానండి, నేను ఎవరిని గ్లోరిఫై చేయాలని చూసుకోవాలి. ప్రతి హీరోలో నన్ను నేను చూసుకున్నాను, ప్రతి క్యారెక్టర్లో నన్ను నేను చూసుకున్నాను. దట్స్ హౌ ఐ రైట్ ఆల్వేస్ ఎనీథింగ్, వెన్నెలైన ప్రస్థానమైన లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దట్స్ మై ప్రాసెస్ అండ్ దట్స్ వై మై ఫిల్మ్స్ ఆర్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ దట్ ఆథెంటిసిటీ, రైట్? కాదు నేను కథే కదా చెప్తున్నాను. లైక్ ఈ సీన్ అసలు ఆల్మోస్ట్ లైక్ బాలచంద్ర గారి సినిమా అంత ఫినిష్ ఉంది కదా, ఇక్కడ మనం చూసి ఇన్స్పైర్ చేసిన వన్ ఆఫ్ ద గ్రేట్ సీన్స్ ఉన్నాయి కదా. అంటే హౌ ఇట్ విల్ బి పర్సీవ్డ్ అనే విషయాల్లో ఒక 2 scenes, అటువైపు ఒక సీను ఇటువైపు ఒక సీను అది చెప్తున్నప్పుడు అది కూడా చివరి నిమిషం వరకు మాస్టర్స్ వెళ్ళే ముందు వరకు నో ఐ విల్ స్టిక్ టు మై దిస్ థింగ్ అనుకుంటూ అప్పటికే టీజరు ట్రైలర్ రెస్పాన్సెస్లు ఇంత ఓవర్ సెన్సిటివ్గా ఇంత ఓన్ చేసుకుని చూస్తున్నారంటే ఆ మీటర్ ప్రకారం చూస్తే ప్రాబ్లీ దీస్ 2 scenes షుడ్ గో, దానికి హెల్ప్ అయినాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యాలిడేషన్ పిఆర్ఓ నుంచి కూడా వచ్చింది. వన్స్ పిఆర్ఓ ఆల్సో సెడ్ యా అది తీసేస్తే ఇట్ బి ఎ గ్రేట్ షో సార్, అటువైపు ఇటువైపు అందరూ అన్ని రకాల ఆడియన్స్ మీరు అనుకుంటున్నట్టు, మీరు తెలుగు కుటుంబం కథ అన్నారు కదా, మొత్తం తెలుగు కుటుంబం ఎంజాయ్ చేస్తుంది అనే సజెషన్స్ అవి వచ్చాం. అందుకనే నేను ఐ ట్రై టు బీ విత్ ద ఆడియన్స్ బై ద ఫైనల్ ఫేజ్కి వచ్చే టైంకి. ఐ థింక్ ఇట్స్ ఇన్ ఎ వే ఒక రకంగా ఇంపార్టెంట్ ఆల్సో. అట్ ద సేమ్ టైం స్టోరీ టెల్లర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం అనుకున్న ఇంటెంట్ని డేర్ చేయాలి చాలా చోట్ల. ఐ ఆల్సో బిలీవ్ ఇన్ ద మెయిన్ థింగ్ వేర్ ఇన్ స్టోరీస్, ఇన్ మూవీస్ యూ హ్యావ్ టు టచ్ ద ఏరియాస్ దట్ పీపుల్ డోంట్ డేర్ టు టచ్. సో అదర్వైజ్ ఫర్ మీ ఎనీథింగ్ when there is no novelty in your perspective, point of view, I believe we are underserving the medium అనిపిస్తుంది. సో అది ఆ విషయంలో వన్స్ ఇట్ కేమ్ అవుట్ కొంత ఎడిట్ ప్రాసెస్లో ఆ వ్యూవర్షిప్ అనేది కొంచెం హెల్ప్ అయింది. లైక్ ఫోకస్ గ్రూప్స్ లాగా చూపిస్తుంటారు కొన్ని సినిమా. 3 Idiots ఆల్సో ఐ హర్డ్ లైక్ దే షోడ్ ఇట్ టు 300 people. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు 3 hours-ని 2.5 hours చేస్తే లేదు మాకు 3 గంటల సినిమా కావాలని వాళ్ళు చెప్పారంట. బేసిక్ వాళ్ళ వల్ల ఫోకస్ గ్రూప్ చూపడం. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ద అదర్ వే, ఆపోజిట్ సైడ్ ఆల్సో. ఇఫ్ యూ నో రియలీ హౌ ఇట్ ఈస్ ట్రాన్స్లేటింగ్, హౌ టు రీడ్ దాట్ అనేది. ఇప్పటికి కూడా నేను చాలామంది నాకు ఇష్టమైన హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు జస్ట్ కంప్లీట్గా వాళ్ళ సినిమాగా కాకుండా ఆడియన్స్ మొహాలు చూస్తుంటారు, అంతే ఆడియన్స్ రియాక్టివిటీ చూస్తుంటారు. ఎక్కడో కొంత ఆ ఆడియన్స్ మనలో కూడా ఉంటాడు గ్యారంటీగా, ఎక్కడో ఆ కనెక్టివిటీ మనం మెయింటైన్ చేయాలి. ఆ ప్రాసెస్లో అనుకున్నాము. మేము అనుకున్నది ఇంకో లెక్కలు ఏంటంటే 30 and above వచ్చిన వాళ్ళు కూడా వ్యూవర్స్ ఎవరైతే చూసారో అప్పటి వరకు 150-200 మంది, సార్ డౌటే లేదు, 30 and above సూపర్ ఎంగేజింగ్ ఏజ్ గ్రూప్ వైజ్. బిలో దట్ వీ డోంట్ నో, బట్ స్టిల్ ఓటీటీ కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కువ యాక్టివ్గా ఉండేది కొంచెం ఆ యంగ్స్టర్సే కదా, 20s. వాళ్ళకి ఎలా మీరు తీసుకెళ్లాలో ఆలోచించండి. ఆయన చేసి ఐ డోంట్ నో వాట్ సోనీ పీపుల్ డిడ్, దే మార్కెటెడ్ ఇట్ లైక్ మ్యాడ్లీ. ఏ షోను ఇంతగా మార్కెట్ చేయలే వాళ్ళు. దే హిట్ దోస్ గైస్ అండ్ లాడ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సర్కిల్స్లో షోని ఎక్కువ బింజ్ చేసింది 20s.
అవును 20 is పాలిటిక్స్ అనగానే కనెక్ట్ అవుతారు దట్టు దే ఆర్ క్యూరియస్ అబౌట్ ద పాస్ట్ అండ్ ఆల్ దట్. అండ్ ఇందాక మా ఇంకొక ఇంటర్వ్యూ చేస్తుంటే కూడా తన వాళ్ళ 8-year-old బాయ్, 8 ఏళ్ల బాయ్, హీ వాంటెడ్ టు వాచ్ ద ఫస్ట్ ఎపిసోడ్, ఫినిష్ ద ఫస్ట్ ఎపిసోడ్ అండ్ దెన్ గో డూ సమ్ వర్క్ అండ్ కమ్ బ్యాక్ టు దట్ బాయ్ వాజ్ ఆస్కింగ్ లైక్ వై ఆర్ యూ స్విచింగ్ ఇట్ ఆఫ్, ఐ వాంట్ యూ టు కంటిన్యూ దిస్ టు మీ. లైక్ 8-year-old బాయ్ అంటే ఎక్కడో సమ్వేర్ అలాంగ్ స్టోరీ ఈజ్ ఎంగేజింగ్, forgetting about the history or the facts or whatever it is. That's what matters to any film, right? End of the day, okay, bore కొట్టుకుంటా చెప్పగలిగాం.